హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిశ టీవీ. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి పెద్ది ట్రైలర్ ఎట్టకేలకు రిలీజ్ అయితే అవ్వడం జరిగిందనమాట. పెద్ది సార్ నా ఫేవరెట్ రెజ్లర్. సో ఇక ట్రైలర్ విషయానికి వచ్చినట్లయితే ట్రైలర్ ఫస్ట్ ఆఫ్ మనందరికీ తెలిసిందే, రెండు గేమ్స్ మీద చాలా డిపెండ్ అయి ఉంటుంది సినిమా. ఒకటి కుస్తీ పోటీ, రెండు క్రికెట్. సో ఈ కోల్సినటువంటి ఒక ఆట కూలి ఎలా ఇండియాకి సెలెక్ట్ అయ్యాడు, ఎలా ఆడాడు అన్నదే అక్కడ సినిమానైతే చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక ట్రైలర్ విషయానికి వచ్చినట్లయితే ట్రైలర్ ఫస్ట్ హాఫ్లో చరణ్ లాంగ్వేజ్ కావచ్చు, అండ్ దాని తర్వాత ఆయన చేసేటువంటి కుస్తీ పోటీ కావచ్చు, చాలామంది పిల్లలకు అక్కడ ఉన్నటువంటి చాలామంది పిల్లలకి ఇన్స్పైరింగ్గా కనిపిస్తుంది అనమాట. సో అంటే నువ్వేమవుతావంటే నేను పెద్ది అవుతా, రెజ్లింగ్లో ఏమవుతానా పెద్ది, క్రికెట్లో ఏమవుతానన్నా పెద్ది, ఇలా రకరకాలుగా చాలామంది పిల్లలకు ఒక ఇన్స్పిరేషన్గా అక్కడ పెద్ది నిలుస్తున్నాడు, అంటే రామ్ చరణ్ నిలుస్తున్నాడని చాలా క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో మేజర్గా మనం మాట్లాడుకోవాల్సింది కంప్లీట్గా జాన్వీ కపూర్. సో జాన్వీ కపూర్ యాక్టింగ్ ఇప్పటి వరకు మనం చూసింది కొంచెం, అంటే తెలుగులో దేవరా చూసినాం, సేమ్ అదే ఫ్లేవర్లో ఉంది. పెద్దిలో కూడా అదే ఫ్లేవర్ ఉన్నప్పటికీ కూడా కంప్లీట్గా ఇంకొంచెం వైలెన్స్ అండ్ మాస్గా చాలా క్లియర్గా అయితే అర్థమవుతున్నట్లయితే తెలుస్తుంది. మేజర్గా ఇందులో మనం మాట్లాడుకోవాల్సింది గౌర్ నాయుడు క్యారెక్టర్. సో శివరాజ్ కుమార్ గారు ఆ క్యారెక్టర్ ప్లే చేయడం జరిగింది. ఆయన గెలవడం అంటే గేమ్ అంటే గెలవడం కాదు, బ్రతకడం అనేటువంటి థాట్ తోటి స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఇలా రకరకాలైనటువంటి చాలా ఎమోషన్స్, ఎస్పెషల్లీ ట్రైలర్ స్టార్టింగ్ నుంచి వెళ్ళి మాస్ డైలాగ్స్ పక్కన పెడితే, అండ్ అక్కడ రొమాన్స్ చూపించాడు డెఫినెట్గా బుచ్చిబాబు, దాని తర్వాత యాక్షన్ చూపించాడు, దాని తర్వాత సెంటిమెంట్ చూపించాడు, దాని తర్వాత అంటే అక్కడ పెద్ది లాస్ట్కి ఒక సిటీకి వెళ్ళిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు, కప్స్ కడుక్కునేటువంటి సిచ్యువేషన్ నుంచి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి సో కంప్లీట్గా ఒక ఇండియాకి సెలెక్ట్ అయ్యి సో ఇండియా తరఫున ఆడేటువంటి లాస్ట్కి ఆ షాట్ ఒకటి ఉంటుంది, అది మాత్రం టూ గుడ్ అని అయితే చెప్పొచ్చు అనమాట. ఎస్పెషల్లీ ఒక డైలాగ్ ఉంటుంది రామ్ చరణ్ గారు చెప్పేటువంటి డైలాగ్. ఏ డైలాగ్ అంటే, నేను ఇన్ని రోజులు నేను ఆడినాను అనుకున్నారు కానీ నేను పోరాడినాను సార్ అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ మాత్రం నిజంగా గూస్ బంప్స్ వచ్చే విధంగా అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. అండ్ ఎస్పెషల్లీ ఈ డైలాగ్నే నిన్న చిరు లీక్స్ అని చెప్పేసి మెగాస్టార్ ఒక ట్వీట్ అయితే పెట్టడం జరిగింది. ఈ డైలాగ్నే అందులో రాశారు, అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఆ డైలాగ్ అనమాట. సో ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో జగపతి బాబు క్యారెక్టర్ చాలా అంటే రెండూ ఉన్నాయన్నమాట దాంట్లో. అంటే నీకొక న్యాయం నాకొక న్యాయం అంటే అటు మనిషిలో చూసేటువంటి ఒక సమానత్వం, అంటే ఆత్మగౌరవానికి సంబంధించేటువంటి విషయం అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది. దాని నుంచి వెళ్ళి దివేందు శర్మని చూపించారు. దివేందు శర్మ కంప్లీట్గా విలన్ అని చాలామందికి అర్థమైపోయే ఉంటుంది. సో ఫ్రెండ్ అన్నారు, బట్ కాకపోతే అది విలన్. సో ఆబ్వియస్గానే అక్కడ చరణ్కి క్వైట్ ఆపోజిట్ ఎవరు ఉన్నారంటే దివేందు శర్మ. సో ఇంతకీ ఎక్కడరా నా ఆట కూలిగాడు అని చెప్పేసి మాట్లాడినట్టు మాటలు ఇవన్నీ కూడా కంప్లీట్గా ఆయన వారికి ఆడడం తెలుసు, మనకు ఆడిపించడం తెలుసు. ఇలా మ్యాచ్ ఫిక్సింగ్ తరహాలో ఈ ఉన్నటువంటి బ్యాక్గ్రాఫ్లో అంటే అది కంప్లీట్గా ఉత్తరాంధ్ర యాసలో ఏదైతే ఉందో అది చరణ్ లాంగ్వేజ్ మాత్రం కిల్ అని అయితే చెప్పొచ్చు అనమాట. అంత అద్భుతంగా చేసి చూపించడం జరిగింది. ఇకపోతే మేజర్గా ఏంటంటే లాస్ట్కి ఇప్పుడున్నటువంటి స్టోరీ చాలామంది సోషల్ మీడియాలో రకరకాలైనటువంటి రూమర్స్ వచ్చాయి. అంటే అక్కడ రైల్వే స్టేషన్ ఉంటుంది, అక్కడ ఒక ట్రైన్ కూడా ఆగదు. సో పెద్ది ఎలా అక్కడికి వెళ్ళి ఆ ట్రైన్ ఆపించే ప్రయత్నం చేస్తుంది, ఊరి గౌరవానికి సంబంధించిన విషయం. సో ఇలా రకరకాలైనటువంటి ఎన్నో రకాలైనటువంటి రూమర్స్ అయితే ట్రైలర్ రాకముందు అయితే మనం మాట్లాడుకోవడం జరిగింది. బట్ ట్రైలర్ వచ్చిన తర్వాత క్లియర్ కట్గా అర్థమైనటువంటి విషయం ఏంటంటే అక్కడ రామ్ చరణ్ ఆటకూలి. సో ఆటకూలి నుంచి వెళ్ళి క్రికెట్ అండ్ దాని తర్వాత కుస్తీ, ఈ రెండు గేమ్స్ ఎలా ఆడాడు, అక్కడి నుంచి వెళ్ళి సిటీస్కి పరిణామాలు ఎలా ఫేస్ చేశాడు, దాని తర్వాత సిటీకి వెళ్ళిన తర్వాత దాని తర్వాత అక్కడ ఇండియాకి ఎలా సెలెక్ట్ అయ్యాడు, దాని తర్వాత ఫైనల్గా ఎలా తను అనుకున్నది ఎలా సాధించాడు అనేది ఇక్కడ మేజర్ ఇష్యూ అని అయితే అర్థమవుతుంది అనమాట. సో ఓవరాల్గా మాత్రం అన్ని విధాలుగా అంటే ఇన్ని రోజులు ట్రైలర్ ఎప్పుడు అని చాలామంది చాలా రకాలుగా వెయిట్ చేశారు. సో పెద్ది ట్రైలర్పై వందల వేల కోట్ల బరువు కూడా ఉందని కూడా అన్నారు. సో ఇవన్నిటి కూడా పట్టాపంచలు చేస్తూ పెద్ది ట్రైలర్ నిజంగా గూస్ బంప్స్ తెప్పించేటువంటి రేంజ్లో ఉంది. ఎస్పెషల్లీ రామ్ చరణ్ బాడీ ఏదైతే ఉందో, రామ్ చరణ్ బాడీ అంటే కుస్తీ పోటీలో మనం చూసామంటే అటు హనుమంతుడిని చూసామనే రేంజ్లో అయితే అక్కడ ఆ ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఓవరాల్గా మాత్రం పెద్ది ట్రైలర్ ఎక్స్పెక్టేషన్స్ని మ్యాచ్ చేసిందా అంటే ఆబ్వియస్గా మ్యాచ్ చేసిందనే చెప్పొచ్చు. ఎందుకంటే అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది పెద్ది ట్రైలర్. సో అందరినీ చూపించారు. దాంట్లో దాదాపు 3 minutes ఉన్నటువంటి ట్రైలర్ అటు జగపతి బాబు గారిని చూపించాడు, రామ్ చరణ్ ఆబ్వియస్గా ఉన్నట్టు, దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే అచ్చియమ్మగా జాన్వీ కపూర్ని చూపించారు, అప్పలసూరిగా జగపతి బాబు, దాని తర్వాత దివేందు శర్మ, దాని తర్వాత శివరాజ్ కుమార్, ఇలా రకరకాలైనటువంటి ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూపించారు. ఎస్పెషల్లీ రంగస్థలం సెంటిమెంట్ డెఫినెట్గా ఇందులో వర్కౌట్ అవుతుంది. ఎందుకు అనంటే అక్కడ ఆల్రెడీ మహేష్ కూడా ఉన్నాడు కాబట్టి ఆ ట్రైన్ సీక్వెన్సెస్ ఏదైతే ఉందో అది జస్ట్ 1 shot మాత్రమే ఉంది. బట్ దాన్ని మరి ఎలా ఓవర్కమ్ చేస్తారు ఏనే తెలియదు కానీ బట్ ఓవరాల్గా మాత్రం సినిమా ట్రైలర్ ఆబ్వియస్గా ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేశారో ఫ్యాన్స్, ఆ ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్కి కంప్లీట్గా మ్యాచ్ అయిందని అయితే చెప్పొచ్చు అని అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో మరి పెద్ది ట్రైలర్ మీద
ఇప్పుడున్నటువంటి అంచనాలన్నీ కూడా ఈ ఒక్కసారితో అంటే పెద్ద సినిమా రాబోతునేసరికి ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్లో ఉన్నాయి. బట్ కాకపోతే ట్రైలర్ వచ్చిన తర్వాత అవి డబుల్ ఎక్స్పెక్టేషన్స్గా మారిపోయినాయి అనమాట. బట్ కొంచెం ట్రైలర్లో చూపించినటువంటి డిసప్పాయింట్ ఏంటంటే రామ్ చరణ్ డబ్బింగ్ ఎందుకో ఒక సీన్కి అది కొంచెం సెట్ అవ్వలేదు అనిపించింది. మేబీ అది ట్రైలర్ కట్ కాబట్టి అక్కడ వాయిస్ ఒక తిరిగి వస్తుంది, విజువల్ ఒకలా ప్లే అవుతుంది కాబట్టి మేబీ అదేమన్నా మ్యాచ్ చేస్తారో తెలియదు. కానీ ఆ ఒక్క కొంచెం డిసప్పాయింట్మెంట్ తర్వాత తప్పితే ఆల్గా మొత్తంగా కూడా సినిమా ట్రైలర్ మాత్రం టూ గుడ్ ఉందని అయితే చెప్పొచ్చు అనమాట. సో ఆబ్వియస్గా రొమాన్స్ ఉంది, యాక్షన్ ఉంది, ఎమోషన్ ఉంది, అండ్ దాని తర్వాత ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి విషయాలు కూడా దీంట్లో చాలానే ఉన్నాయి. సో అంటే మనం పెద్దిని ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా పెద్దగానే ఉండబోతుందని అయితే ట్రైలర్ చూస్తేనైతే డెఫినెట్గా అర్థమవుతుంది. సో మరి పెద్ద ట్రైలర్ చూసారా? చూస్తే మీకేమనిపించింది కామెంట్ చేయండి. పోరాడాను సారు.